కాంతా సార్, కాంతా సార్, కాంతాయే సార్, కాంతాయే సార్. ఏమో నాకు క్లారిటీ లేదు. అంటే అమ్మాయి పేరే, వాళ్ళ అమ్మగారి సినిమా శాంత అన్నాడు, తర్వాత కాంత అన్నారు. ఓకే ఏదో జరుగుతుంది వెళ్తుందని చూసాను. ఏవో ఫ్లాష్ కట్ లో చిన్న స్క్రీన్ అయిపోయింది, మధ్యలో బ్యాక్గ్రౌండ్ బ్లాక్ అండ్ వైట్ లో వచ్చాయి. ఓకే ఇంకేదో జరుగుతుందని చూస్తున్నాను. ఇంటర్వెల్ వచ్చింది, ఇంకేమన్నా ఉంటదేమో అని చూస్తున్నాను. రానా గారు వచ్చారు, ఇంకేమన్నా ఉంటదేమో అని చూసాను. క్లైమాక్స్ అయిపోయింది, ఒరే కొట్టింది. స్టూడియో సెటప్ లో సినిమా తీయడం అనేది చాలా బాగుంది. అంటే ఒక సెటప్ లో అలాంటి తీయడం అనేది చాలా గ్రేట్. క్యారెక్టర్స్ ని ఎక్కువ యూటిలైజ్ చేయలేదు, ఉన్న క్యారెక్టర్స్ చాలా పర్ఫెక్ట్. కాకపోతే ఫిలిం అని చెప్పకుండా డాక్యుమెంటరీ అని చెప్పుంటే బాగుండేదేమో అని ఫీలింగ్. డాక్యుమెంటరీ అని చెప్పేసి అంటే జనాలకి అది ఇచ్చేసి ఉంటే, ఆ ఫీల్ వైపు ఇచ్చి ఉంటే బాగుండేది. అంటే మనం ఎలా ఎక్స్పెక్ట్ చేసామంటే రానా దుల్కర్ గారిని, ఎందుకంటే ప్రీవియస్ మహానటి చూస్తున్నాం ఆయన్ని, అండ్ 2-3 రెట్రో సినిమాస్ ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చూసాం. సో ఇది కూడా ఏదో ఉంటది అన్న తోటలో ఉన్నాం. కానీ క్లియర్ గా వాళ్ళు ఒక డాక్యుమెంటరీ అండి ఇది, మీరు సినిమాలకు ఎక్స్పెక్ట్ చేయొద్దు అని ఒక మాట చెప్పేసి ఉంటే దానికి రెడీ అయ్యి వచ్చేవాళ్ళం. బట్ 70mm స్క్రీన్ మీద 90mm రాడ్ దిగినట్టు అయింది అనమాట నాకు. యాక్టింగ్ వైజ్ పీక్ యాక్టింగ్ అన్న. సో కంప్లీట్ గా యాక్టింగ్ తోనే 2.5 hours కూర్చోబెట్టారు. యాక్టింగ్ వైజ్ అసలు ఎలాంటి ఒక్క నెగిటివ్ కూడా ఉండదు. అంటారు కదా నార్మల్ నేషనల్ అవార్డు అని చెప్పి, నేషనల్ అవార్డు కూడా తక్కువ ఇది సినిమాకి అని చెప్పుకోవచ్చు. ఆ లెవెల్ యాక్టింగ్ అయితే పడింది ఒక్కరికి, అందరికి. ఇప్పుడు హీరో గారికైనా, లేదంటే సముద్ర గారికైనా, లేదంటే హీరోయిన్ కైనా సరే, ఈ మధ్య కాలంలో ఏ హీరోయిన్ కూడా అంత మంచి క్యారెక్టర్ అయితే పడలేదు. అంత బాగా యాక్ట్ చేసింది ఒక హాఫ్ లో ఉన్నా సరే. అండ్ కాకపోతే ఏంటంటే ఒక మూవీ ఆడియన్స్ గా వచ్చి వాళ్ళు చూసేటప్పుడు మాత్రం చాలా ల్యాగ్ అనిపించవచ్చు, బోర్ అనిపించవచ్చు, పెద్ద చూడడానికి ఇదైతే లేదు. బట్ యాక్టింగ్ వైజ్ గా అనుకుంటే మాత్రం పక్కా 100% దీనికైతే నేషనల్ అవార్డు వస్తుంది. ఆ లెవెల్ సీన్స్ అయితే పడ్డాయి, చాలా బాగా అనిపించింది. మ్యూజిక్ అయినా, లేదంటే ఆర్ట్ వర్క్, మెయిన్ గా ఆర్ట్ వర్క్ చాలా బాగా అనిపించింది. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే ఒక రెగ్యులర్ ఆడియన్స్ వస్తే మాత్రం వాడు 2.5 hours కూర్చోపోవచ్చు. లేదు, మా గతంలో సినిమాలు ఎలా తీసేవారు, వాళ్ళ మధ్యలో కొన్ని భేదాభిప్రాయాలు ఉంటాయి కదా ఆర్టిస్టుల మధ్య. హీరోయిన్ కావచ్చు, హీరో కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, ప్రొడ్యూసర్, కొన్ని భేదాభిప్రాయాలు ఉంటాయి కదా. అవి మనకు చూపించారు గతమి. సో అవన్నీ కళ్ళ ముందు మనకు కనపడతాయి అనమాట. అంత పర్ఫెక్ట్ గా అనిపించింది. ఎందుకంటే అప్పుడున్నది అలాంటి పరిస్థితులే కాబట్టి అలాగే నీట్ గా అర్థం కావాలి కాబట్టి అలాగే చూపించారు. చాలా బాగా అనిపిస్తుంది. లేదు, మనలాంటి సినిమాలు చూసే వాళ్ళు ఉంటారు కదా. సో ఇండస్ట్రీలో ఏం జరిగేది తెలుస్తుంది కదా. సో ఈజీగా అందరు కనెక్ట్ అవుతారు. చాలా బాగుంది, వండర్ఫుల్ మూవీ. కాంతానా శాంతానా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా సినిమా చూడాల్సిందని. కీర్తికి రానా ఉన్నాడు అండ్ దుల్కర్ సల్మాన్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఈజీగా వస్తుంది. రానా పరంగా అయితే టోటల్ ఎంటర్టైన్మెంట్. వచ్చిన తర్వాత మనోడు వచ్చి ఎండ్లీ క్లైమాక్స్ వరకు ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉన్నాడు. ఆయన ప్రతి పంచు, ఆయన డైలాగ్, ఆయన యాక్టింగ్, ఆ మేనేజర్ నవ్వుతూనే ఉంటారు హ్యాపీగా. హీరోయిన్ పాత్ర ఒక మహానటి టైప్లే. మహానటిలో ఈమె ఎలా చేసిందో అలాగే అనిపించేది. కీర్తి సురేష్ ఎలాగా నిజంగా ఇవ్వలేదు, కానీ కీర్తి సురేష్ ఉంటే బాగుండేదని ఫీలింగ్ కలిగింది. ఆ రేంజ్ కనబడదు, కానీ కీర్తి సురేష్ ఉంటే ఇంకా బాగుండని ఫీలింగ్ కలిగింది అన్న నిజంగా. భయ్య కాంత ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీ. ఇది చాలా మంది ఎలా అర్థం చేసుకుంటారో చేసుకోరో నాకు తెలియదు, కానీ బట్ ఒక యాక్టర్ అవ్వాలి, ఒక సినిమా ఇండస్ట్రీలో ఉండాలి అనుకునే ఒక పర్సన్ కి డెఫినెట్ గా ఆ సినిమా ఒక మంచి సినిమా అవుతుంది అనే ఫీల్ నాది. దీంట్లో చేసిన మెయిన్ మాట్లాడుకోవాల్సింది దుల్కర్ సల్మాన్ గురించి. ఏం యాక్టింగ్ అస్సలు వేరే లెవెల్. అసలు సినిమాలో ఎంత మంది క్యారెక్టర్లు ఉన్నా కూడా ఆయన మీద నుంచి యాక్టర్ అవ్వాలి అనే ఫీల్ ఉన్న ఎవ్వడు కళ్ళు తిప్పుకోలేడు. అంత బాగా చేశాడు, అసలు చాలా అంటే చాలా బాగా చేశాడు. ఇంకోటి భాగ్యశ్రీ గారు కూడా యాక్టింగ్ చాలా బాగా చేశారు, చాలా బాగా అనిపిస్తుంది. క్యారెక్టర్ కానీ, ఆవిడ కాస్ట్యూమ్స్ కానీ చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. మెయిన్ రానా అన్న వా వేరే లెవెల్ యాక్టింగ్. అసలు మనం అనుకుంటాం బేసిక్ గా రానా గారు ఏముంది ఫైట్స్ ఇవే చేస్తాడని, దీంట్లో చేశాడు. అసలు యాక్టింగ్ వేరే అంటే వేరే అనిపించింది నాకు. బట్ ఒక కామన్ ఆడియన్స్ లాగా ఆలోచిస్తే మాత్రం బట్ ఏముంది సినిమాలో, ఓన్లీ యాక్టింగ్ తప్ప ఏం కనిపించట్లేదే. అంటే ఒక నార్మల్ సినిమా ఫార్మాట్ కాదు కదా ఇది. ఒక ఫన్ లేదు, ఫైట్స్ లేవు, లేకుంటే ఇంకేదో ఈ టైప్ ఆఫ్ కంటెంట్ అయితే కాదు. మేబీ ఇది ఆల్మోస్ట్ రియల్ స్టోరీకి దగ్గరగా ఉండడం దానికి కారణం కూడా అయ్యి ఉండొచ్చు. కొన్ని మార్చకపోవడం, ఇలా కొన్ని రీజన్స్ అయితే ఉండొచ్చు. బట్ నాకైతే వాళ్ళ యాక్టింగ్ చేసిన విధానం చాలా బాగా అనిపించింది. సముద్రగని గారు చాలా బాగా అనిపించింది. అసలు భాగ్యశ్రీ గారు ఇంత అసలు చూడ్డానికి ఎలా ఉన్నారంటే 90s లో ఉండే ఒక 80s 90s లో ఉండే ఒక ప్రాపర్ హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉండేది, ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ లా కనిపించారు. బేసిక్ గా ఆవిడ జీన్స్ ప్యాంట్ వేసుకొని టీ షర్ట్లు వేసుకొని తిరిగేది కదా. బట్ ఈ సినిమాలో చీర కట్టుకుంటే ఒక ప్రాపర్ తెలుగు అమ్మాయిలా, తెలుగు క్యారెక్టర్ చేసే అమ్మాయిలాగా చాలా బాగా అనిపించింది నాకు. అసలు అవన్నీ అబ్జర్వ్ చేసే ఛాన్సే లేకుండా పోయిందన్న. ఎందుకంటే రీజన్ ఆఫ్ దుల్కర్ సల్మాన్ మెయిన్. అంతే ఓవరాల్ గా చూసుకుంటే నాకేదో పర్లేదు అనే ఫీలింగ్ అయితే వచ్చింది తప్ప ఓవరాల్ గా సినిమా బాగుంది బ్రో. దుల్కర్ గారి యాక్టింగ్ అండ్ నెక్స్ట్ రానా దగ్గుబాటి గారి యాక్టింగ్ బాగుంది. అంటే సినిమా అనేది ఎలా అంటే ఇది ఒక మనం 90s లో
సెటప్ అయిన సినిమా కాబట్టి ఒక డిఫరెంట్ విజువల్ ఎక్స్పీరియన్స్ సినిమా ఇది. కొంచెం స్లో రేటివ్ ఉంటది, అందరికి ఎక్కకపోవచ్చు, కానీ అందరూ చూడాల్సిన సినిమా. దుల్కర్ గారు బాగా ఫుల్ అప్ చేశారు సినిమా. దుల్కర్ సినిమా రాణి గారి క్యారెక్టర్ ఫుల్ లైక్ ఫన్నీగా ఉంటది, ఆయన యాక్టింగ్ సూపర్ ఉంటుంది. సెకండ్ హాఫ్ అంతా ఆయన తీసుకెళ్లిపోయాడు సినిమా. ఫస్ట్ హాఫ్ దుల్కర్ గారి యాక్టింగ్ కోసం కొన్ని సీన్స్ ఉంటాయి, బాగా చేశాడు దుల్కర్ గారు. కామెడీ ఓన్లీ రానా గారు వచ్చినప్పుడు ఉంటది, అంటే ఇన్వెస్టిగేషన్ అదే చెప్పకూడదు, అది చేసే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అనేది ఒక కామెడీ యాంగిల్ లో చేస్తుంటాడు. సాంగ్స్ ఒకటి ఉంటది. బోర్ అంటే సినిమా బోర్ అని అందరికి ఎక్కకపోవచ్చు సినిమా. అంటే ఈ సినిమా ఇది ఒక రియల్ స్టోరీ ఇన్సిడెంట్స్ మీద చేసిన సినిమా కాబట్టి కొంచెం కథ అందరికీ ఎక్కదు. ఓకే, సినిమా చాలా బాగుందండి. ఇది అందరికీ నచ్చుతుందా లేదా అనేది నాకు తెలీదు, కానీ సినిమాని ప్రేమించే వాళ్ళకి, సినిమా వాళ్ళ గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. పర్ఫార్మెన్స్ లో అయితే దుల్కర్ సల్మాన్ గారు పీక్స్కి వెళ్ళిపోయారు. ఆయన తప్ప ఇంకెవరు చేయలేరా అన్నట్టుగా పర్ఫార్మెన్స్ ఉందన్నమాట. ఫస్ట్ టైం ఆ హీరోయిన్ పేరు మర్చిపోయాను, సారీ. ఆవిడ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. సినిమా అయితే చూడొచ్చు, చాలా బాగుంది. అయ్యో, ఇందులో అంత అసభ్యకరమైనటువంటి ఏం లేదు, డైలాగ్స్ కూడా అట్లాంటివి ఏం లేదు. మంచి సినిమా, చూడొచ్చు, అందరూ చూడొచ్చు, హ్యాపీగా చూడొచ్చు. పబ్లిక్ సినిమా చూస్తే అర్థం అవుతుందండి, నేను చెప్తే అర్థం అవుతుంది.